జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం అక్టోబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. ఒకవైపు జన్మరాశిలో శని సంచారం, మరోవైపు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఒకవైపు, మానసికమైనటువంటి సంఘర్షణలు మరోవైపు. జీవన గమనంలో అంతా బాగుంది, యోగదాయకంగా ఉంటాయనుకున్నటువంటి దశల్లో మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకో తెలీదు, ఉన్న ఫలంగా ఏ పని చేయాలని అనిపించదు, దేహం సహకరించదు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా అంతంత మాత్రంగా ఉంటూ ఉంటాయి. దీనికి కారణాలు అర్థమవు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక, సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్నటువంటి మీకు భవిష్యత్తు గురించి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన అధికమైపోయి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైన స్థితిగతుల్లో మనం ఉంటూ ఉంటాం. దీనికి కారణాలు అర్థమవ్వక, ఏం చేయాలో తెలియక, సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటున్నటువంటి మీకు మీ కుటుంబానికి సంబంధించి కానీ, మీ సంతానానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాలు మరింత ఇబ్బంది కలిగించేటువంటి ఒక చేదు వార్తను తెలుసుకుంటారు. అది ఉద్యోగం గురవచ్చో, వాళ్ళ యొక్క వృత్తి, ఉద్యోగం, విద్యా సంబంధమైన స్థితిగతులు, లేదా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటిది కూడా అయి ఉండొచ్చు. ఇది కొంచెం మానసికంగా ఆందోళనకు కారణమై నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఏమీ చేయలేక, ఏమవ్వాలో అర్థం కాక కొంచెం నిట్టూర్పు చెందేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడు కాలం ఎప్పుడు కూడా గతంలో మనం చేసిన మంచి ఫలితాన్ని కష్టకాలంలో మనకు ఫలితాలుగా ఇస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏలినాటి శని కూడా అదే చేస్తూ ఉంటుంది. దైనందిన జీవితంలో మనకు మంచి దశలు నడిచినప్పుడు మనం ఇతర వ్యక్తులతో ఎలాగ ప్రవర్తించామో, ఎన్ని పుణ్యకర్మలు చేశామో, ఏలినాటి శనిలో శని భగవానుడు ధర్మ ప్రవర్తన చేత మనం చేసినటువంటి మంచి పనుల తాలూకు ఫలితాన్ని తప్పకుండా మనకు అందజేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఇది జరగబోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది. మీరు ఊహించిన ఇబ్బందులు ఏవి జరగవు. ఒక్కసారిగా జీవితం ఏమైపోతుందో, ఈ ఉద్యోగం ఏమైపోతుందో, ఈ వృత్తి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు వస్తాయేమోనన్నటువంటి భయము, భ్రాంతి మాత్రం వెంటాడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు మళ్ళీ సర్దుకుంటాయి. పునర్వైభవాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క అనుగ్రహం వల్ల దైనందిన జీవితంలో కఠినమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలని సులభంగా దాటగలిగిన పరిస్థితులు గోచరిస్తాయి. ఇలవేల్పు దేవతా స్వరూపాలని పూజించండి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. మహోన్నతమైనటువంటి వెంకటగిరి క్షేత్రంలోని తిరుమలగిరిలో ఉన్నటువంటి శ్రీనివాసుని సన్నిధానానికి వెళ్ళి స్వామివారిని సందర్శించండి. ఈ ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రుణదాతల ఒత్తిడి కొంచెం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సమయానికి ధనం అందుతుంది. ఆర్థిక సంస్థల నుండి రుణాన్ని తీర్చి అయినా సరే, కొత్త రుణాలు చేసైనా సరే, సన్నిహితమైనటువంటి వ్యక్తుల నుండి రుణాలన్నింటినీ కూడా తీర్చివేయగలుగుతారు. ఇది మానసికంగా సంతోషానికి కారణమయ్యేటువంటి ప్రక్రియ. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. కానీ కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ ప్రగతికి సోపానాలుగా మారబోతున్నాయన్న విషయాన్ని మీరు గుర్తించండి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి.
విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించండి. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి కాలం. కళ్యాణం అవ్వనటువంటి వధూవరులకి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. సమీపమైన భవిష్యత్తులో మంచి సంబంధం కుదిరేటువంటి విధంగా పరిస్థితులు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి మార్పులు ఉన్నాయి. రాజకీయపరమైన రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి విధి విధానాలు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త వేచి చూసి ఓర్పు పడితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అంశం. దైనందిన జీవితానికి సంబంధించి ఈ క్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా మరిన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందడానికి కాను కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మెడలో ధరించండి. ఆశ్వీజ మాసంలోని ఈ అమ్మవారి యొక్క నవరాత్రి పర్వదినాల్లో విజయదశమి రోజు చేసే శమీ వృక్ష పూజలో పాల్గొనండి. జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి సమస్తమైన పాతకాలు తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ చుట్టూ ఉంటాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి.